హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూడండి, ఆర్గాన్జా డ్రెస్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా నార్మల్గా ఇచ్చాను. నార్మల్ హ్యాండ్స్ ఉంది, జస్ట్ ఫోల్డింగ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేసాను. ఇది 2 లేయర్స్ డ్రెస్. 2 లేయర్స్. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. ఇది వచ్చేసి కట్ వర్క్. అప్లోడ్ చేస్తే కనిపిస్తుంది. ఇది కట్ వర్క్ అండి. శారీలో కట్ వర్క్ వచ్చింది. శారీ ఓవరాల్ శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది. దాన్ని మనం ఇలా ప్లాన్ చేసాము. కనపడుతుంది కదా, కింద మొత్తం కట్ వర్క్ ప్లాన్ చేస్తాము. చూడండి, కట్ వర్క్ ఇది. హ్యాండ్స్ ఏమో నార్మల్గానే పెట్టేసాను. వెనక జిప్ అండి, జిప్ పెట్టాను. అండ్ డోరీస్. ఇది వచ్చేసి 5 years బేబీకి. సేమ్ ఇలాంటి ఫ్రాకే ఇంకొకటి ఉంది. అది వచ్చేసి న్యూ బోర్న్ బేబీకి. న్యూ బోర్న్ బేబీ ఫ్రాక్ అనేది ఎంత క్యూట్గా ఉంది, ఎంత ముద్దుగా ఉంటుంది, అంత ముద్దుగా ఉంటుంది. చూడండి, న్యూ బోర్న్ బేబీ. హ్యాండ్స్ నార్మల్గా ఫ్రిల్స్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. ఎంత బాగుందంటే క్యూట్గా, ఎంత బాగుంటుంది. మీకు అన్నట్టుగా క్యూట్గా ఉంది. చూడండి, 1 లేయర్, 2 లేయర్, 3rd లేయర్. అసలు నేను ఇంట్లో ఏం పెట్టలేనండి, జస్ట్ నార్మల్గా ఉంటుంది. లుక్ ఎంత బాగా వచ్చింది. ఈ పాపకు కూడా నేను వెనక జిప్ ఇచ్చాను. జిప్ ఓపెన్ చేసేసుకోవడానికి. ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. అసలు ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్గా ఉంది. అయితే దీనికి సంబంధించింది కుల్లా అండి. కుల్లా ఐడియా ఉందా? చిన్నపిల్లలకి కుల్లా కుడతారు కదా, అట్లా కుల్లా కుట్టాను. ఒక చిన్న కుల్లా, కొంచెమే క్లాత్ మిగిలింది. కొంచెం క్లాత్ని చిన్నగా కుల్లా కుట్టేసాను. క్యాప్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ డ్రెస్ మీదికి కాంబినేషన్ అండి. ఇది డ్రెస్, ఇది దీని మీదకి క్యాప్. ఓకే, డ్రెస్ మీదకి కుల్లా అండి. అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆర్గాన్జా క్లాత్ అండి. ఆర్గాన్జా క్లాత్ మన శారీ మొత్తం పట్టేసింది. అయితే ఈ శారీకి మధ్యలో ఇట్లా బీట్స్ కనిపిస్తున్నాయా, చిన్న చిన్న వైట్ పూసలు ఉన్నాయి. ఇవి తీసేసి కుట్టడం చాలా టఫ్ అయిందండి. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది కుట్టడము. ఇవాళ ఇది కుట్టాను. దీనికి సంబంధించిన పెద్దది, చిన్న ఫ్రాక్ అండ్ కుల్లా. ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఉందండి. కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ మీకు కనపడుతున్న కట్ వర్క్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్. ఎంత నీట్గా వచ్చింది, ఫినిషింగ్ అంత నీట్గా వచ్చింది. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి లైట్గా పఫ్ ఇచ్చాను. అంటే ఒక 2-3 కుచ్చులు లైట్గా పెట్టేసి ఇది కూడా నేను కట్ వర్కే డిజైన్ చేశాను. ఇది కూడా కట్ వర్కే. హ్యాండ్స్ మొత్తం కట్ వర్కే, ఫ్రంట్ మొత్తం కట్ వర్కే. ఇది బ్యాక్లో కట్ వర్క్ ఇచ్చేసాను. బ్యాక్ చూడండి, కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చింది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. ఇది వచ్చేసి క్రాస్ బ్లౌజ్ అండి, స్ట్రైట్ బ్లౌజ్ కాదు, క్రాస్ బ్లౌజ్. ఫ్రంట్ హుక్స్, ఫ్రంట్లో కూడా కట్ వర్క్ ఇచ్చాను. సూపర్ అంటే సూపర్ ఉందండి.